ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా విలయతాండవం చేస్తుంది. ఇటువంటి టైంలో కూడా ఇప్పుడిప్పుడే సందడి మొదలవుతుంది. కానీ ఇప్పుడు మొదలైన ఈ సందడికి ఎంతో ముందుగా ఆమె తన బ్రాండ్ని క్రియేట్ చేసుకుంటూ ఒక కొత్త వరవడిని క్రియేట్ చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి. సినిమా ఇండస్ట్రీతోనే కాకుండా సెలబ్రిటీలు ఎవరైనా సరే భార్గవి కోనం అనంటే తెలియని వారు ఎవరు ఉండరు. అంత ఫేమస్ ఆమె. తన బట్టలతో కానీ తన డిజైన్స్తో కానీ ఒక కొత్త వరవడిని సృష్టించి తనకంటూ ఒక కొత్త మార్కెట్ని బ్రాండ్ని క్రియేట్ చేశారు భార్గవి కోనం. ఆమె సెలబ్రిటీలకే సెలబ్రిటీ అయ్యారు. నమస్తే భార్గవి కోనం గారు. నమస్తే. నమస్తే అండి. చాలా రోజులైంది చూసి. అవును, చాలా రోజులైంది. మామూలుగా ఎప్పుడు బిజీగా ఉండేవారు మీరు. ఈ కరోనా టైంలో ఎలా నడిపారు మీరు పరిస్థితులు? యాక్చువల్లీ నిజం చెప్పమంటారా? నిజమే చెప్పాలి, మా వాళ్ళు నిజాన్ని కోరుకుంటారు. ఓకే, అలా అయితే చెప్పేస్తా. ఎన్నో సంవత్సరాల నుంచి, అంటే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి ఆల్మోస్ట్ 12 years అవుతుంది. ఐ వాంటెడ్ వెరీ లాంగ్ బ్రేక్ కావాలనుకుంటున్నా, కానీ నేనుగా తీసుకునే మైండ్ సెట్ నాకు లేదు. వర్క్ 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 వర్క్. సో ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ వావ్, ఐ గాట్ ఎ లాంగ్ బ్రేక్. 1 month లాక్డౌన్, ఐ కెన్ బీ అట్ హోమ్, ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలతో ఉండొచ్చు. నేను ఏవైతే వదిలేసానో పెయింటింగ్ కానీ గార్డెనింగ్ కానీ అలాంటివన్నీ చేయొచ్చు అని చాలా ఎంజాయ్ చేసి ఆ 1 month నిజంగా చెప్పాలంటే ఫస్ట్ టర్మ్ కరోనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేశాను. చాలా 12 ఏళ్ల గ్యాప్ తర్వాత. ఎస్, మేబీ గాడ్ గేవ్ మీ, నేచర్ ఇచ్చినట్టుంది నాకు బ్రేక్ అనుకుంటూ ఎంజాయ్ చేశాను. అంటే అంత కష్టపడి పనిచేశారంటారా ఈ 12 ఏళ్ళు? డెఫినెట్గా. అంటే కష్టము అంటే దాన్ని నేను ఎంజాయ్ చేస్తూ కష్టపడ్డా. సో దాన్ని నేను కష్టము అని అనుకోను. అదే అంటున్నా కదా, నేనుగా హాలిడే బ్రేక్ ఒక తీసుకోవాలి అనుకుంటే అది నా మైండ్లోకి కూడా రాదు. బట్ ఐ విష్ ఐ కెన్ స్పెండ్ మోర్ టైమ్ అట్ హోమ్ కిడ్స్తో, కానీ ఏ చేయాలనుకుంటే అది చేయాలా అని అలా ఉండేది. అది ఇలాగా బ్రేక్ వచ్చింది. బట్ ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ అంటే అదే సిచ్యువేషన్ని వర్స్ట్ అయిపోయింది ఇలా అయిపోయింది అనడం కన్నా వచ్చిన టైంని మ్యాక్సిమం రీడింగ్, పెయింటింగ్, గార్డెనింగ్ ఇవన్నీ నాకు బాగా ఇష్టమైనవి. మ్యూజిక్ అన్నిటినీ మళ్ళీ ఫోటోగ్రఫీ కానీ ఎవ్రీథింగ్. ఐ థింక్ ఐ రీలర్న్డ్ ఎవ్రీథింగ్. ఇది నాకైతే చాలా, ఐ టుక్ ఇట్ యాజ్ ఎ వెరీ ప్రెషియస్ టైం, యూస్ఫుల్ టైం. ఇప్పుడు ఈ 12 ఏళ్ల టైంలో మీరు ఏమేమి పోగొట్టుకున్నారో అవన్నీ కూడా కరోనా మీకు 2 నెలల గ్యాప్లో ఇచ్చిందంటారా మొత్తం? లేదు, ఏమీ పోగొట్టుకోలేదు. ఒక ఫస్ట్ బిగినింగ్లో ఉన్నదానికి ఇంకా ఒక లైక్ సక్సెస్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ కమింగ్ అలాంగ్ విత్ ద ప్యాకేజ్ అంతే. నేను స్టార్ట్ చేసింది ఇద్దరు. నేను చదివింది ఆర్కిటెక్చర్ మాస్టర్స్. ఫ్యాషన్ డిజైనింగ్కి ఆర్కిటెక్చర్కి ఏ సంబంధం లేదు. సో ఐమ్ బేసికలీ సెల్ఫ్ థాట్ పర్సన్. ఈవెన్ టుడే ఐ ఫీల్ ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీథింగ్, సంథింగ్ దాన్ ఏదో ఒక చిన్న విషయమైనా నేను నేర్చుకుంటున్నాను ఈరోజు అని ఫీల్ అవుతూ ఉంటా. సో ఆ ఇద్దరితో స్టార్ట్ చేసి ఒక సెట్ ఆఫ్ పీపుల్, లైక్ ఒక 100 people దాకా 100 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏ ఫీల్డ్లో అయినా చాలా కాంపిటీషన్ ఉంటుంది, ఎస్పెషల్లీ మీ ఫీల్డ్. అంటే ఇందాక మనం మధ్యలో ఒక దగ్గర ఆగాము. అది నేను ఇది ఎందుకు చెప్పాను అంటే, సో ఇలాగా పెంచుకుంటూ పోలేదు, పెరుగుతా వెళ్ళింది. నాకు తెలియకుండానే నా చుట్టూతా నా స్టాఫ్ కావచ్చు, నా క్లయింట్ బేస్ కావచ్చు, నా వర్క్ని ఇష్టపడే పీపుల్ కావచ్చు, ఒక 5 lakhs followers ఉన్నారు అంటే నాకు ఏమీ తెలీదు. అది గ్రాడ్యువల్గా వెరీ ఆర్గానిక్గా, నేను ₹1 సోషల్ మీడియా మీద ఎప్పుడూ పెట్టలేదు, ఇన్వెస్ట్ చేయలేదు, నేను ఏ వాటికి వెళ్ళలేదు. సో ఓవర్ ద పీరియడ్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళిపోయినప్పుడు మనకి కావాల్సిన కొంచెం టైం అనేది తగ్గిపోతూ ఉంటుంది. పర్సనల్ లైఫ్లో ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. అది నేను ఈ కరోనా టైంలో ఐ కుడ్ బీ మేక్ ఇట్. మొత్తానికి బ్యాలెన్స్ చేశానంటే. ఎంతో కాంపిటేటివ్ ఫీల్డ్ ఇది. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎలాంటి స్ట్రెస్ని ఎదుర్కొంటారు మీరు? బేసిక్గా కాంపిటీషన్ అనేది ఐ నెవర్ కన్సిడర్ యాజ్ అ మ్యాటర్. ఎందుకు అంటే కాంపిటీషన్ అంటే అది మీరు గర్వం అని అనుకోవచ్చు, వాట్ ఎవర్ యూ కెన్ టేక్. ఐఎమ్ మై సెల్ఫ్ ఎ కాంపిటీటర్ టు మీ. ఎవ్రీ డే
ఎవ్రీ టైమ్ ఎనీ కస్టమర్ ఎనీ ప్రాజెక్ట్ ఇచ్చిన దానికన్నా ఇంకా బెస్ట్గా ఇవ్వాలి అని నేనే మార్క్స్ తక్కువ వేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటా. సో నాకు ఆ వేరే వాళ్ళతోని కాంపిటేటివ్గా ఫీల్ అయ్యే మైండ్ సెట్ కూడా రాలేదు, టైం కూడా లేదు బేసిక్గా. అసలు మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది, ఫ్యాషన్ డిజైనింగ్. అసలు ఎక్కడో ఒక మోటివ్ అయితే ఉంటుంది, ఇది రావాలి, ఇది చేయాలని. ఎక్కడో ఒక థాట్ ప్రాసెస్ అయితే ఉంటుంది బలంగా. ఎలా వచ్చారు మీరు ఇందులోకి? బేసిక్గా నాకు ఒక క్లోదింగ్ అనేది ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఇట్స్ అ ప్యాషన్. ఒక సమ్ పార్ట్ ఇట్ కేమ్ ఫ్రమ్ మై మదర్. నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ రెడీమేడ్ డ్రెస్సెస్ అనేది వేసుకోలేదు. షీ యూస్ టు బై ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ ఫర్ మీ అండ్ షీ ఎవ్రీథింగ్. సో అది ఈవెన్చువల్గా మేబీ ఇట్స్ అ ఫ్రమ్ మై మదర్. చిన్నప్పటి నుంచే బట్టలు డ్రెస్అప్ చేయడం, పీపుల్ని స్పెషల్గా అనేది అదొక ప్లెజర్ నాకు. అది గ్రాడ్యువల్గా ఎక్కడో ఉండిపోయింది. చిన్నప్పుడు అదే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఫాదర్ని అడిగా ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఆయనది తప్పు అని అనను నేను. ఫర్ దెమ్ ఒక ఫ్యాషన్ డిజైనింగ్ చేయడం అనేది ఇట్స్ నాట్. ఆయన డాక్టర్, ఇంట్లో అందరూ ఎడ్యుకేటెడ్ ఆ లైన్లోనే ఉన్నారు. నో వన్ నోస్ అబౌట్ ద బిజినెస్, కానీ ఈ మాడ్యూల్ ఎవరికి తెలియదు. సో బట్టలు కుట్టుకోవడానికి చదువుకోవడం ఏంటమ్మా అని హీ వాజ్ నాట్ హ్యాపీ. అప్పుడు డిస్కస్ చేశారు వాళ్ళు? యా, హీ డింట్ అలౌ మీ. అదే అంటున్నాను, అది ఆయన తప్పు అని నేను అనను. దట్స్ దేర్ పర్సెప్షన్. అవును, అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ అలా ఐ కేమ్ ఫ్రమ్ అ వెరీ రిమోట్ విలేజ్, ఆళ్ళగడ్డ, కర్నూలు డిస్టిక్ మాది. సో అక్కడ ఆ తర్వాత నేను స్టడీస్కి ఫర్దర్గా గుంటూరు, హైదరాబాదు వచ్చాను. అంతేగాని 10th వరకు నేను చదివింది కూడా ఆళ్ళగడ్డలోనే. ఆళ్ళగడ్డ తెలుగు మీడియం. సో అక్కడ దానికి వెళ్ళి హైదరాబాద్లో ఫ్యాషన్ డిజైనింగ్ అంటే అసలు బేసిక్గా ఆ టైంలో అవేర్నెస్ కూడా లేదు. సో హీ సెడ్ నో. దెన్ ఇంజనీరింగ్ అయితే ఇది కంప్లీట్గా నేను క్రియేటివ్కి దూరంగా ఉంటానని, దెన్ ఐ కన్విన్స్డ్ మై ఫాదర్ ఆర్కిటెక్చర్ ఈజ్ అ 5 years కోర్స్ అండ్ దెన్ ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సివిల్ ఇంజనీర్. దెన్ హీ అగ్రీడ్. ఓకే, ఇప్పుడు మీరు ఇట్లా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడగారు చెప్తా. అసలు ఫస్ట్ నుంచి మీ నేపథ్యం ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు? ఆయన డాక్టరు, ప్రాక్టీస్ ఫుల్ టైం ప్రాక్టీషనర్. మా బ్రదర్ కూడా డాక్టరే ఉస్మానియాలో. మా తమ్ముడు వచ్చేసి ఇంజనీరింగ్. సో మేము ముగ్గురం కలిసే ఒకే ఫ్లాట్లో ఉండేవాళ్ళం, అన్న తమ్ముడు. ఐఎమ్ ద మిడిల్ పర్సన్. సో వన్ మోర్ థింగ్, బెస్ట్ థింగ్ మై పేరెంట్స్ గేవ్ మీ ఈజ్ అ వెరీ ఈక్వల్ అప్బ్రింగింగ్. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ చదివితే మనకు సబ్జెక్ట్ మీద ఫాదర్కి ఐడియా లేదు కాబట్టి హీ సెడ్ నో, అదర్వైజ్ చదివించకూడదు అనేది కాదు అక్కడ. సో ఆ అన్న తమ్ముడితో కలిసి ఉండడం వల్ల అదొక కాన్ఫిడెన్స్, ఒక ఏదో ఇట్లా ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్స్ అలా ఏముండదు. చాలా చెప్పాలంటే మై టిల్ యంగ్ ఏజ్ ఇట్స్ వెరీ హ్యాపీ హెల్దీ అప్బ్రింగింగ్. మీ ఫాదర్ పేరు ఏంటండి? ఫాదర్ పేరు సుబ్బారెడ్డి, మదర్ పేరు పుష్ప. ఇప్పుడు మీరు గుంటూరులో చదివారు ఆర్కిటెక్చర్? నో, గుంటూరులో ఇంటర్మీడియట్ చదివా. ఆ తర్వాత హైదరాబాద్ జేఎన్టీయూలో చదివా. మాస్టర్స్ కూడా జేఎన్టీయూలోనే చేశాను. మొత్తానికి సరే, ఏదైనా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ప్యాషన్ ఉండొచ్చు, అది మీ అమ్మగారి ద్వారా వచ్చుండొచ్చు. కానీ ఇంత రేంజ్కి ఎదుగుతానని కానీ ఇట్లా చెయ్యాలని కానీ మీరు అనుకున్నారా? లేదు, ఇది నాకు ఐ థింక్ నన్ను ఇష్టపడే పీపుల్ ఇచ్చిన గిఫ్ట్గా నేను కన్సిడర్ చేస్తాను. అంటే నిజంగా నాకు తెలీదు. నేను మేబీ 4-5 years నుంచి ఐ థింక్ ఐ రియలైజ్డ్ ఐఎమ్ బ్లెస్డ్ కదా, ఐఎమ్ సంథింగ్ స్పెషల్ ఫర్ ద పీపుల్ అని. అప్పటి వరకు కూడా నాకు తెలిసిందంతా వర్క్ చేసుకుంటూ వెళ్ళడం, నా దగ్గరకు వచ్చిన పీపుల్ని సాటిస్ఫై చేయాలి. పెళ్లి కూతురు వచ్చిందంటే షీ షుడ్ రిమెంబర్ మీ ఫర్ ఎ లైఫ్ టైమ్. ఎనీ అకేషన్, ఫస్ట్ బర్త్డే దగ్గర నుంచి ఒక 1000 వెడ్డింగ్స్ చేసుంటాం, ఒక 500 హాఫ్ సారీ ఫంక్షన్స్ చేసుంటాము, మోర్ దాన్ లైక్ 100+ ఫస్ట్ బర్త్. ఇలా పీపుల్కి కొన్ని స్పెషల్ అకేషన్స్ ఉంటాయి లైఫ్ టైంలో. ఎక్కువ కూడా ఉండవు, ఒక 4-5 ఈవెంట్సే ఉంటాయి. సో వాటి కోసం నా దగ్గరికి వస్తున్నారు అంటే దట్స్ అ వెరీ స్పెషల్ థింగ్. సో వాళ్ళని ఎప్పటికీ ఈ అమ్మాయితో చేయించుకున్నప్పుడు చాలా బాగా వచ్చింది, అది దట్ వాజ్ మై మోటో. దానికోసం క్రియేటివ్గా ఏమి ఇవ్వగలుగుతాను, ఒకసారి ఇచ్చింది మళ్ళీ ఇవ్వకుండా ఇంకా బెటర్గా అలా నేర్చుకుంటూ దాంట్లోనే ఉన్నాను. ఎంతమందితో స్టార్ట్ అయ్యారు పర్ఫెక్ట్గా? ఇద్దరు. అంటే ఎవరెవరు? ఒక టైలరు,
ఒక ఎంబ్రాయిడరీ చేసేవాడు. నాకు హిందీ కూడా రాదు అప్పుడు, హిందీ రాదు. ఫీల్డ్లోకి వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను కమ్యూనికేషన్. మీకు మ్యారేజ్ అయింది కదా? 2 పిల్లలు. ఎప్పుడు మ్యారేజ్ అయింది మీకు? 2004. ఉమ్మని ఆలోచిస్తున్నారు, మరి మీ హస్బెండ్కి ప్రాబ్లం ఏం రాదేమో. అయ్యో 2005 మై సన్ బార్న్, 2015 మై డాటర్ బార్న్. ఎస్. ఆయన ఏం చేస్తారు? ఆయన పేరేంటి? ఆయన డాక్టర్ అండి. ఆయన కూడా డాక్టర్. అందరూ ఇంట్లో డాక్టర్సే. మీ ఇంట్లంతా అమ్మ, మీ నాన్న, మీ తమ్ముడు, అన్నయ్య, మీ హస్బెండ్ అందరూ డాక్టర్సే? తమ్ముడు కాదు, మిగతా 3 డాక్టర్స్ ఉన్నారు. అదే అంటున్నాను, ఫీల్డ్ కంప్లీట్లీ వెరీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఈ బిజినెస్ అనే వరకు కైండ్ ఆఫ్ మన ఫ్యామిలీలో ఎవరు లేరు కదా అనే ఫియర్ ఉంటుంది తప్ప, దాన్ని నేను ఐ థింక్ ఇప్పుడు రీచ్ అయ్యాను. ఐ గేవ్ దెమ్ బిట్ కాన్ఫిడెన్స్ అనేది, బిట్ కాదులే, ఐ గేవ్ దెమ్ కాన్ఫిడెన్స్. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అనే సంగతి మీకు తెలుసా? కొద్దిగా కొద్దిగా కాదు, నిజంగానే జెన్యున్గా మాట్లాడుకుంటే అదే అంటున్నా. నాకు ఇన్స్పిరేషన్ అనేది ఈ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మేబీ సోషల్ మీడియా అది ఎక్కువ అవ్వడం వల్ల దెన్ ఐఎమ్ ఏబుల్ టు రిలేట్ దట్. అంతకుముందు అయితే అసలు మీకు గుర్తుందో లేదో, నేను మిమ్మల్ని 2013లో అమెరికా నుంచి ఒక పెద్ద క్లయింట్ని అవును తీసుకొచ్చి, అప్పటికే ఆయన సోషల్ మీడియా కానీ దానికి సంబంధించిన పెద్ద వాటన్నిటికి సంబంధించి చాలా పెద్ద కంపెనీ ఉంది అతనికి. ఆయన అమెరికా నుంచి వచ్చి నన్ను ఒక్క క్వశ్చన్ అడిగారు, భార్గవి కోణం గారితో మాట్లాడాలి అని. ఆయన అన్ని పనులు నేను చేసి పెట్టగలను ఎవరి అయినా. భార్గవి కోణం గారండి నాకు బాగా ఫ్రెండ్ అండి, నేను మాట్లాడతానని చెప్పి ఆయన అయితే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడో నాకు ఇప్పటికీ గుర్తుంది. నాకు కూడా ఒకసారి కలిసాం. అవును. అదే అంటే మీరు 8 ఏళ్ల కిందటే మీరు ఇవాళ ఈ పొజిషన్లో ఉంటారని ఆయన గెస్ చేశారు. అంటే అంత దాని మీద అంత కమాండ్ వస్తుంది మీకు ఇక్కడ కాదు అమెరికాలో కూడా మీకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండిందని ఆయన చెప్పారు. నాకు అలా తెలుసు. అప్పటి నుంచి అనుకోకుండా అంతకు ముందు సంవత్సరం మీతో పనిచేయటం వల్ల నాకు కొంచెం మీతో పరిచయం ఉండింది. గ్రేట్. ఇప్పుడు నాకు అదే అనిపిస్తూ ఉంటుంది, భార్గవి కోణం అనగానే మీ సోషల్ మీడియా పోస్టులు కానీ మీ ప్రొఫైల్స్ అన్నీ చూడగానే ఆయన చెప్పిన ప్రతి మాట నాకు గుర్తొస్తుంది. వన్ డే షీ విల్ రాక్ అన్నాడు. అది నిజం అనిపించినందుకు నాకు కూడా వన్ ఆఫ్ ది ఫ్రెండ్ కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉండింది, ఏదైనా కూడా సోషల్ మీడియాని ఒక ఆట ఆడుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఎవరు? మీరు? లేదు, అంటే నేను సోషల్ మీడియా అనేది నిజంగానే నా వర్క్ని పర్ఫామ్ చేసుకోవడానికి ఒక మీడియం లాగానే ఐఎమ్ టేకింగ్ వెరీ రెస్పాన్సిబుల్ జాబ్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సినారియాలో ఒక డిజైనర్ ఒక లాక్మే ఫ్యాషన్ షో చేస్తేనే, లేదంటే ఇన్ని షోస్ చేస్తేనే దే ఆర్ లైక్ మోస్ట్ టాక్డ్ డిజైనర్స్గా పర్సెప్షన్ ఉంటుంది. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. నా దగ్గర వర్క్ ఉంది, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, ఐ హ్యావ్ అ క్రియేటివ్ థాట్స్, సోల్, మైండ్. దాన్ని నేను ఎలాగ చూపించగలను అనేది ఇది నాకు మీడియం. సో అందుకనే ప్రతి కలెక్షన్ నేను ఏది చేసినా కానీ పీపుల్ ఎందుకు కనెక్ట్ అవుతారు, దే రియల్లీ కనెక్ట్ టు మై పిక్చర్స్, మై మీడియం, నేను ఎట్లా ప్రజెంట్ చేస్తున్నాను అనేది. దానికోసం ప్రతి కలెక్షన్కి వేరియేషన్ చూపించగలగడము, బీట్ కాంజీవరం, బీట్ ఎనీ ప్రింటెడ్ సిరీస్ శారీస్ కానీ, ఎనీ హ్యాండ్లూమ్స్ కానీ, హాఫ్ శారీస్ కానీ. హాఫ్ శారీస్ అనేది 12 years బ్యాక్ అసలు ఎవరికి తెలియని టైంలోనే బిగినింగ్లోనే నేను ఆల్మోస్ట్ యూఎస్ఏలోనే ఒక 50-60 ఫ్యామిలీస్కి నేను ఇక్కడ నుంచి పంపించి చేసున్నా త్రూ ఆన్లైన్, వాళ్ళు రావటం. అది ఇప్పుడు హాఫ్ శారీస్ అనేది ఇవన్నీ అదొక ఇదైపోతుంది. ఒక బాంబే డైంగు, లేకపోతే ఇంకొకటి ఒక సర్ఫ్, ఒక సబ్బు, ఒక ఏది రావాలన్నా సరే ఒక పబ్లిసిటీకి సంబంధించి కోట్లు ఖర్చు పెట్టాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మంచిగా వాడుకునే వాళ్ళు మంచిగా ఉపయోగించుకోవచ్చు. అలాంటి సోషల్ మీడియా ఒకటి మనందరికీ అందుబాటులోకి వచ్చింది. దాన్ని యూజ్ చేసుకుంటా ఇప్పుడు మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారనే సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. ఎలా అందిపుచ్చుకున్నారు? యాక్చువల్లీ మీరు అంతా నాకు తెలిసి సోషల్ మీడియా బఫ్ కాదు, అస్సలు కాదు, నాకు తెలుసు. ఎలా దాన్ని మీరు ఓన్ చేసుకోగలిగారు? అదే అంటున్నా నేను. నాకు బేసిక్గా
నేను హైదరాబాద్ నుంచి కాదు. ఫస్ట్ థింగ్, నాకు ఏ బ్యాకప్ లేదు. ఎవ్రీథింగ్ సెల్ఫ్ థాట్. ఐమ్ లైక్ వెరీ అన్నోన్ పర్సన్ టు దిస్ ఎంటైర్ ఫ్యాషన్ వరల్డ్. సో నాకు ఇంకా ఎలాగా నేను నా వర్క్ని చూపించగలగాలి. సో ఫస్ట్లో కొన్ని వావ్ మ్యాగజైన్ అని దాంట్లో యాడ్స్ ఇచ్చేదాన్ని. సో నెక్స్ట్ ఇప్పుడు అప్పుడప్పుడే ఫేస్బుక్ స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ చేసి పోస్ట్ చేయడం స్టార్ట్ చేశా. నేను చేసిన షూట్స్ కానీ, ఇప్పుడు యాడ్స్ కోసం మంచి షూట్స్ చేసేవాళ్ళం కదా, అవన్నీ ఆ రెస్పాన్స్ చూసినప్పుడు ట్రెమెండస్గా ఉండేది. అండ్ అది ప్రతి కలెక్షన్ని షూట్ చేయడం అనేది నాకు అదొక హ్యాబిట్. ఎందుకంటే అదొక మెమరీ లాగా ఉండిపోద్ది. అండ్ ఒక రికార్డ్ ఇన్ ద సెన్స్ ఫర్ మీ, ఇది చేశాం కదా, నెక్స్ట్ దానికి ఇంకా వేరియేషన్ ఉండాలి, ఇంకా కొత్త కలెక్షన్ తీసుకురావాలి, దీనికి దానికి ఎక్కడ ఉండకూడదు అని. సో ఆ షూట్ చేసిన ప్రతి పిక్చర్ పెట్టడము, అండ్ కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పటి నుంచే నాకు పిక్చర్స్ పంపించేవాళ్ళు. వీ ఫెల్ట్ సో హ్యాపీ అండి, థ్యాంక్ యూ సో మచ్ అని. సో ఆ పిక్చర్స్ షేర్ చేయడం, పీపుల్ యాక్చువల్గా నా ఎక్స్పీరియన్స్తో మోర్ కనెక్ట్ అయ్యేది మోడల్ షూట్స్ నా వర్క్ని చూపించేదానికన్నా రియల్ పీపుల్ది పెడితే కనెక్ట్ అవుతారు. ఓకే, మనం కూడా ఇలా మోడల్ని ఒక ఫోటోషూట్ చేసి మోడల్ని చూపిస్తే ఒక ఐడియాని ఇచ్చిన, ఇలాగ వేసుకుంటే ఇలా ఉంటామో అనిపిస్తుంది. అదే రియల్ పర్సన్ వేసుకుంటే అది ఇంకా కనెక్ట్ అవుతాం. సో అలా కొన్ని నేను చెప్పేది 10 years బ్యాకే, ఇప్పుడు ఒక 3,000-4,000 లైక్స్ వస్తే వావ్ అనుకుంటాం మనము. 10,000 15,000 లైక్స్ ఒక 200 కామెంట్స్ లైక్ సినిమా వాళ్ళకి వస్తాయి చూడండి, అలాంటిది నేను అప్పుడు చూసా. అది ఓకే, కానీ నేను ఈ మధ్య గమనిస్తుంటే మీరే మోడల్ లాగా చేస్తున్నట్టున్నారు ఏదో. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఉండిందా? ఎస్, చెప్పండి అదేంటో. నేను ఎప్పుడు ఫ్రంట్ రావాలని నాకు మైండ్లో లేదండి. వన్ థింగ్, కరోనా వచ్చింది, మనము బయట నుంచి మోడల్స్ని తీసుకొచ్చి చేయడము అనేది చాలా, అంటే దే ఆర్ నాట్ కంఫర్టబుల్. మనకు కూడా ఫియర్స్, మోడల్ని తీసుకొస్తే ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద టీం ఉంటుంది, అదంతా ఇట్స్ అ లైక్ టీడియస్ ప్రాసెస్. అందుకోసం అని చెప్పి సరే మన దగ్గర నాకు వర్క్లో బ్రేక్ అనేది నేను ఎప్పుడు, ఆ 1 month లాక్డౌన్ కూడా నేను మ్యాక్సిమం వర్క్కే యూజ్ చేసుకున్నా. కొంచెం టైము పిల్లలకి, ఫ్యామిలీ, ఇంకా వాట్ ఎవర్ పెయింటింగ్ నేను అన్నాను కదా అవన్నీ, కానీ వర్క్లో గ్యాప్ అనేది నాకు ఇది కాదు. మై బ్రెయిన్ ప్యారలల్గా వర్క్ చేస్తూనే ఉంటుంది. సో దానికోసమని అలా నేను వచ్చాను తప్ప ఫ్రంట్గా ఇట్స్ నాట్ అన్ ఇంటెన్షనల్ మోడలింగ్ లాగా కాదు. లేదు, చూడటానికి మీరు ఖచ్చితంగా ఒక మోడల్ లాగానే మొత్తం రెడీ అయిపోయినట్టుగా, ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది. లేదు, ఎందుకు అంటే నేను వర్క్ ఎక్స్పీరియన్స్తో చాలామందికి నాకు ఎలాగ కావాలని నేను చూపించుకుంటూ వచ్చాను. ఇప్పుడు మోడల్స్ అంటే అదే మోడల్ని తీసుకెళ్ళి వేరే బ్రాండ్లో పెడితే ఆమె వేరేలాగా కనిపిస్తుంది. మన దాంట్లోకి వచ్చే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది బిహైండ్ అనేది నాకు ఒక విజన్ ఉంటేనే నేను అలా తీసుకురాగలుగుతాను. సో నాకు ఇన్హెరిటెంట్గా ఒక టేస్ట్, ఒక విజను ఉంది. సో నాకు ఉన్నప్పుడు అది నేను చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది నాకు ట్రైన్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను పోజ్ చేయాల్సిన అవసరం లేదు, అది న్యాచురల్గా. మీరు మోడల్ అనగానే కొంచెం బ్లష్ అవుతున్నారు. నేను ఇప్పటికి కూడా మీరు నమ్మరు, మీరంటే బ్లష్ అవ్వడం అంటే నాకు ఇంకా సింక్ అవ్వలేదు. ఐ ఫీల్ దిస్ యాజ్ ఎ మై జాబ్. నేనేంటి మోడల్ ఏంటి అనుకుంటున్నారా? అలా అనుకోను. నేనేంటంటే ఇది మేబీ మై బ్రాండ్ నీడెడ్ మీ దిస్ టైం. ఇప్పుడు మీ బ్రాండ్కే మీరు మోడల్గా చేస్తారా? వేరే వాళ్ళు అడుగుతున్నారండి, నాకు మీరు తెలుసు కదా, ఒకసారి మీరు అడిగి పెట్టరా అని, మా కంపెనీకి ఏమైనా మోడల్గా చేస్తారు? లేదు, నేను ఎందుకు చేశానంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో భార్గవి కూనం బ్రాండ్కి నా అవసరం ఉంది కాబట్టి నేను చేశాను. లేకపోతే దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా లైక్ ప్రొఫెషనల్గా. సరదాగా ఇలా కూర్చున్నప్పుడు ఏదో అందరిలో ఫొటోస్ దిగి అది రావటం వేరు, బట్ ప్రాపర్గా ఒక ప్రోడక్ట్ని నేను చూపిస్తున్నాను, నా ప్రోడక్ట్ని. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఆల్సో ఫర్ మీ. ఐ టేక్ ఇట్ యాజ్ లైక్ వెరీ పాజిటివ్ వే. ఎందుకు బయట వాళ్ళు అడిగితే ఎందుకు చేయరు? మీరు ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇబ్బంది పెట్టడం కాదండి, నిజంగా అడుగుతున్నాను. అలా ఏం కాదు, టైం ఎక్కడ ఉంటుందండి? టైం ఉంటే చేస్తారు, మేబీ టైం ఉండదు.
ఏమో ఇప్పుడు ఈ రూట్ వరకు వస్తారని మీరు ఏమైనా కలగన్నారా ఏంటి? లేదు, దిస్ ఈస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. పక్కన వచ్చే సెలబ్రిటీని బట్టో లేకపోతే మీరు చేద్దాం అనుకున్న మోడల్ ఏ బాంబే నుంచో వచ్చి ఏమితో ఇట్లాంటి షూటే చేయాలనుకుంటే మీరు ఎందుకు కాదంటారు? లాస్ట్ టైం సుప్రియ గారిని కలిసినప్పుడు ఏదో ఒక మూవీ రోల్ కోసం నిన్నే అనుకున్నాను భార్గవి అన్నారు. స్టాప్ డియర్ అని మైండ్లో. అన్నపూర్ణ సంస్థ వాళ్ళే అడిగారంటే లేదు సరదాగా నాకు ఎందుకున్నది ఆ క్యారెక్టర్ని చూడగానే యూ కేమ్ ఇన్ మైండ్. నేను నిజంగా కెమెరా సాక్షిగా చెప్తున్నా, మీకు తెలిసిన కెమెరా అంటే ఎంత ఇష్టమో కెమెరా సాక్షిగా చెప్తున్నా, మీరు ఓకే అంటే నేను 100 సినిమాలు ఇప్పిస్తాను మీకు. నో దట్స్ నాట్ మై ఏరియా. ఐఎమ్ వెరీ కంటెంటెడ్ విత్ మై వర్క్. చాలా నాకు అంతకన్నా నాకు చాలామందికి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అది చేయాలా ఇది చేయాలని వేరే డీవియేషన్స్ ఉంటాయి. నాకు అలాంటి డీవియేషన్స్ నాకు ఓన్లీ నా క్రియేటివ్ వర్క్ నాది, నా మనుషులు, నా వర్క్ ఇష్టపడే మనుషులు. ఈ వర్క్తోని ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడూ దీన్ని ఒక అంటే ఒక కస్టమర్ వచ్చారు నా దగ్గర నుంచి కొనుక్కొని వెళ్ళిపోయారు, భార్గవి కూనం అంటే బ్రాండ్తో సంబంధం లేదు అన్నట్టుగా నేను చూడలేదు. ఎవ్రీ కస్టమర్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళతోని నేను డెఫినెట్గా మాట్లాడి ఉంటాను వాళ్ళకి ఏం కావాలి అనేది. ఎంతమందినైనా సరే అంత పేషెన్స్గా నేను ఉంటారా? మీరు అంత పేషెన్స్ ఉంటుందా మీకు? ప్రతి పర్సన్ని మ్యాక్సిమం మాట్లాడి అట్లీస్ట్ ఆన్లైన్ ఆర్డర్ అయితే వాళ్ళ ఫోటో అయినా తెప్పించుకొని చూసి ఓకే ఇలాంటి పర్సన్కి ఇలా బాగుంటుంది. ఒకవేళ నేను మాట్లాడకపోయినా నా టీంకైనా అమ్మ తినకి ఇది బాగుంటుంది చెప్పండి, మేడం చెప్పారని చెప్పండి, అలా అట్లీస్ట్ అన్న నేను గైడ్ చేస్తాను. బట్ డైరెక్ట్గా ఇది వాళ్ళు నచ్చింది మేడం అంటే ఒకసారి ఫోటో అలా నేను ఎప్పుడూ ఇది నాది సేల్ అయిపోవాలి, ప్రోడక్ట్ బిజినెస్ చేసుకోవాలి అనే దానికన్నా వాళ్ళు కనెక్ట్ అవ్వాలి, మనతో ఒక రిలేషన్ వాళ్ళకి డెవలప్ అవ్వాలి. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ మోడలింగ్లో మీరు చేస్తున్న డ్రెస్సులను బట్టి మేడం మాకు ఇలాంటిది కావాలి అని చెప్పి అడిగేవాళ్ళు ఉంటారా? యా డెఫినెట్గా. అండ్ వన్ మోర్ థింగ్ నేను మీకు క్లియర్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే వాట్ ఎవర్ ఇన్ భార్గవి స్టూడియో ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ హౌస్ ప్రొడక్షన్, బీట్ ఎ వీవింగ్, బీట్ ఎ డ్రెస్, ఎనీథింగ్. నేను బయట నుంచి ఏది కొని తీసుకొచ్చి పెట్టడం అనేది అది ఐ థింక్ ఐ స్టాప్ లైక్ 6-7 years బిఫోర్. సోర్సింగ్ అనేది నేను చేయను. ఎవ్రీథింగ్ ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్. కాంజీవరం శారీస్ మనకే ఓన్ వీవింగ్ క్లస్టర్స్. ఎస్ బీట్ ఎనీ కంట్రీలో నేను అన్ని ఏరియాస్లో ఎంటర్ అవ్వలేదు. నేను ఏది చేయగలను అనుకున్న ఏరియాస్లో ఎంటర్ అయ్యి ఎవ్రీథింగ్ ఆఫ్ మై ఓన్ డిజైన్, మై ఓన్ కలర్ కాంబినేషన్, మై ఓన్ సిల్క్ మెటీరియల్, చెరీ మెటీరియల్ ప్రొడక్షన్ మొత్తం. ఓకే, మీ దగ్గర ఇద్దరికి కాంజీవరం అంతా మీ దగ్గరే తయారవుతాయి. ఎవ్రీథింగ్ ఓన్లీ హ్యాండ్లూమ్, ప్యూర్లీ హ్యాండ్లూమ్. ఐ డోంట్ ఎంకరేజ్ పవర్ లూమ్ అట్ ఆల్. చేత్తో చేసిన దానికి ఒక అనుబంధం, ఒక రిలేషన్ ఉంటుంది. హ్యాండ్స్తో చేసిన దానికి ఉంటుంది. అది ఒక పర్సన్కి ఇచ్చాం. నా ఓన్లీ మోటివ్ ఏంటంటే నా దగ్గర నుంచి ఒక చీర కొనుక్కున్నారు అంటే అది వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ప్రౌడ్గా ఇవ్వగలగాలి. ఇప్పుడు నేను మా మదర్ శారీ వేసుకుంటే ఐ ఫీల్ సో హ్యాపీ. ఐ యూస్ టు ఇప్పుడు కూడా వేసుకుంటాను నేను. మా మదర్ ఇప్పటికీ కూడా చాలామంది నేను పెట్టుకునే పర్సనల్ జ్యువెలరీ కూడా అడుగుతారు. దాంట్లో 60% మా మదర్ పెళ్లి టైం జ్యువెలరీనే వేసుకుంటాను నేను. సో అట్లా ఆ హ్యాపీనెస్, ఎందుకంటే మా మదర్కి టేస్ట్ ఉండడం వల్ల షీ పిక్డ్ బ్యూటిఫుల్ క్లోదింగ్, బ్యూటిఫుల్ జ్యువెలరీ. అది నేను వేసుకొని నా ఫోటోషూట్స్లో కూడా నేను వేసుకొని ఎవ్రీడే అంటే ఎవ్రీ టైం నేను వేసుకున్నప్పుడు ఇప్పటికి కూడా ఇది ఎక్కడ కొన్ని చాలా ఫేమస్ డిజైన్స్ ఉంటాయి. వాణిశ్రీ నెక్లెస్ అని, రాళ్ళ బుట్టలని, అలాంటివన్నీ ట్రెడిషనల్. ఇవి ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఫ్యాషన్ కాదు అది దానికి ఉన్న క్లాసిక్ ఫీల్ కానీ అది పోదు. సో అలాగా నా దగ్గర నుంచి ఒకటి ఏదైనా తీసుకున్నారు ఒక అకేషన్కి, అది వాళ్ళు చాలా ప్రౌడ్గా నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వగలగాలి. అండ్ దే షుడ్ చెరిష్. అలాగా ఒక ఎమోషన్తో నేను ఈ బిజినెస్ చేస్తున్నాను. అందుకనే నేను అంటున్నాను ఇది ఇట్స్ నాట్ ఎ బిజినెస్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ కంటెంట్మెంట్ టు మీ మై సెల్ఫ్. సో నాకు వేరేవేవి ఎక్సైట్ చేయవు. ఎప్పటిదాకా మీరు ఇలా ట్రావెల్ చేస్తారు? యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ వర్కింగ్ ఐ విల్ బి లైక్ దిస్ ఓన్లీ. బోర్ కొట్టదా మీకు? అస్సలు కొట్టదు. పీపుల్ లవ్ టు టాక్ టు మీ, లవ్ టు కమ్ టు మై స్టూడియో. ఫోన్ చేసి భార్గవి గారు మీరు ఉన్నారు అంటే నేను వస్తాను, ఒక 1 hour కూర్చొని వెళ్తాను. దట్ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పార్ట్ టు మీ.
ఇట్స్ నాట్ ఓన్లీ డిజైన్ గురించే కాదు, అంటే అదొక కనెక్షన్ బాండ్ డెవలప్ అవుతుంది కదా. ఆ రీజన్ వల్లే ఇంత టఫ్ కరోనా పీరియడ్లో కూడా నా ఏ స్టాఫ్ని నేను తీసేయలేదు. ఇప్పుడు ప్రపంచం అంతా అతలకుతలమైందండి నిజంగా చెప్పాలంటే. అన్ని ఇండస్ట్రీస్, ఎస్పెషల్లీ ఈవెంట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ అంటే, ఈవెంట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ అంటే ఒక మంచి పండగ వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం ఉండగానే ఫస్ట్ మీరు గుర్తొస్తారు. బట్టలు ఉండాలి, వీటన్నిటికీ ఒకదానికొకటి ఫోటోగ్రఫీ అని ఇంకొకటని అన్ని 100 రకాల ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్. అన్నీ డౌన్ అయిపోయినాయి. ఈ టైంలో అందరూ హ్యాండ్స్ అప్, చేతులు ఎత్తేసారు. మీరు ఎలా స్టాఫ్ని మెయింటైన్ చేశారు? అదే అంటున్నాను నేను. వెదర్ మీరు నాకు తెలిసింది ఏంటంటే, నేను 12 years ఆఫ్ వర్క్లో అలాంగ్ విత్ బిజినెస్ నేను ఒక కైండ్ ఆఫ్ గుడ్ విల్ అనేది పీపుల్, సర్టన్ సెట్ ఆఫ్ పీపుల్, 50 to 100 పీపుల్, కాన్స్టెంట్ పీపుల్ హూ కమ్స్ టు బాగ్వి ఫర్ ఎవ్రీథింగ్, చిన్న అకేషన్ నుంచి ఎవ్రీడే దగ్గర నుంచి ప్రతి అకేషన్కి. సో అలా ఉండడం వల్ల అందులో ఈ సిచ్యువేషన్, కరోనా సిచ్యువేషన్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయినా కానీ ఆ ఉన్న 20-30 కోర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ప్రతి దానికి నేనే చేయడం వల్ల నాకు మెయింటెనెన్స్కి ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. అదే అంటున్నాను, ఒక పీపుల్తో లాంగ్ రిలేషన్షిప్ మనము బిజినెస్లో అంటే దానికి పేషెన్స్ కూడా కావాలి. అదే అంటున్నాను, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ అట్ ఆల్. దేనికైనా టైం పెట్టాలి, ఎఫర్ట్ పెట్టాలి, యూ హ్యావ్ టు వెయిట్, గుడ్ ఆర్ బ్యాడ్, దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. సో నాకు టచ్ వుడ్ 1.5 year అవుతుంది అనుకుంటా కదా కరోనా. నేను ఇప్పటివరకు అయితే నా ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయితే అవ్వలేదు, డిప్రెస్ అవ్వడం ఆ సిచ్యువేషన్స్ అయితే లేవండి. సరే, ఇప్పుడు ఒక టైంలో అయితే మీరు ఒక డిప్రెషన్ మూడ్లో ఉన్నారు, ఒక పర్టికులర్ టైంలో. లాంగ్ బ్యాక్ అది. దట్ ఈజ్ బికాస్ ఆఫ్ ఐ గాట్ చీటెడ్ బై సమ్ పీపుల్, అంతేగాని ప్రజెంట్ ఈ కరోనా నేను ఈ కరోనా నేను అడగట్లేదు. మీ కెరీర్ ఈ 12 ఏళ్ళు స్టార్ట్ అయినప్పటి నుంచి అలాంటి డిప్రెషన్ ఒక స్లాట్ అనేది ఉండిన సంగతి నాకు ఐడియా ఉంది. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? అదే అంటున్నాను నేను. తెలియక పీపుల్ని నమ్మడం వల్ల ఒక అదే ఇట్స్ ఐ థింక్ ఇది కూడా ఒక లెర్నింగ్ లాగా, అంతే లైఫ్లో ఒక లెర్నింగ్ లాగా. నమ్మిని ఇది చేసినప్పుడు మనము ఒక ప్రాసెస్లో ఒక్కొక్కసారి రాంగ్ స్టెప్స్ వేస్తాము, రాంగ్ పీపుల్ని నమ్మడం వల్ల. దానివల్ల అలా జరుగుతుంది. ఇంత నమ్మి ఇంత చేశాం కదా అనే ఒక ఎమోషనల్ దానివల్ల అలా అయిపోతాం. మేబీ దాని తర్వాత నేను ఎప్పుడు ఇంకా మళ్ళీ ఆ ఫేజ్ చూడలేదు. అట్లాంటి ఫేజ్ లేదు, అది లెర్నింగ్. కేర్ఫుల్, ఒకవేళ వచ్చినా కానీ ఐ వాజ్ ఏబుల్ టు డెల్ట్ విత్ దట్. అటువంటి సమయంలో మీ ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుందండి ఎప్పుడైనా సరే? అసలుకి ఈ భార్గవి కోణం అనే ఒక 2 నుంచి 100 మందికి ఎదిగిన క్రమంలో మీ ఫ్యామిలీ నుంచి, పర్టికులర్గా మీ పర్టికులర్ హస్బెండ్ నుంచి కానీ మీ ఇంట్లో వాళ్ళ గురించి కానీ? అదే అంటున్నాను నేను, మా ఈ ఫ్యామిలీలో ఎంటైర్ ఫ్యామిలీలో మా హస్బెండ్ సైడ్, మా ఫాదర్ ఇన్ లా రిటైర్డ్ యాజ్ అన్ హెడ్ మాస్టర్, ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ ద ఎడ్యుకేషనల్ లైన్. బిజినెస్ అనేది ఇట్లా ఇది తెలీదు. బిజినెస్ అనేది ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద, అందరూ ఎందుకు బిజినెస్ చేయరు అంటే ఇట్స్ పీపుల్ మేనేజ్మెంట్. అది కూడా చాలా పేషెన్స్తో డీల్ చేయాలా, ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తాయి. సో నా వరకు నేను ఏ సిచ్యువేషన్ని ఇంటి వరకు అయితే తీసుకెళ్ళనండి, బికాస్ అది వాళ్ళకి సబ్జెక్ట్ తెలియని ఏరియా ఒకటి. అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది పర్సనల్గా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నేనే సాల్వ్ చేయాలి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు. సో సపోర్ట్ అంటే నేను అవర్స్ టుగెదర్ దీనికోసం వర్క్ మీద మైండ్ పెట్టేటప్పుడు ఆబ్వియస్లీ కొంచెం తక్కువనే ఇంట్లో స్పెండ్ చేయాల్సి వస్తుంది. బట్ నేను ఆ స్పేస్ని కూడా ఫిల్ చేయడానికి అన్నీ అరేంజ్ చేసుకొని ఇంట్లో వస్తాను. బట్ నాకు ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే లేదు నా వర్క్ చేసుకోవడానికి. ఐ హ్యావ్ 100% ఫ్రీడమ్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్ ఫర్ మై బిజినెస్. ఇప్పుడు డే 1 నుంచి ఇప్పటి వరకు ట్రావెలింగ్లో ఎంతమంది క్లయింట్స్ మీతో ఏదున్నా సరే, అంటే రోజువారీ బట్టలైనా సరే,
మీ దగ్గర తీసుకోవాలి, మీతోనే అన్నీ మాట్లాడుకునే అంత వాళ్ళు ఎంతమంది ఉంటారు సుమారుగా? ఉంటారు, చాలామంది ఉంటారు. నెంబర్స్ అంటే ఒక 100 ఉంటారు, ఈజీగా ఉంటారు. అలాంటప్పుడు ఏం ప్రాబ్లం ఉంటుంది మెయింటెనెన్స్కి? అంటే అదే అంటున్నాను, 100 మెంబర్స్లో కూడా ఈ టైంలో కొంతమంది కట్ ఆఫ్ అవ్వచ్చు, కొంతమంది అంటే ఈ 100 మెంబర్స్లో ప్రతి వాళ్ళకి ఏదో ఒక చిన్న అకేషన్ రావడం, దానికి మన దగ్గర రావడం, అంటే ఎవ్రీడే వేర్కి ఈ అకేషనల్ వేర్కి చాలా ప్రైసింగ్ కూడా తేడా ఉంటుంది. దానివల్ల ఎవ్రీడే వేర్ వల్ల మనకి ప్రాఫిట్స్ ఏముండవు. అక్కడికక్కడికి అది ఎందుకు చేస్తాము అంటే అదే అంటారు, భార్గవి కూనం అంటే నాకు తెలిసి వర్క్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం షీ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అనేది మార్కెట్లో మాట్లాడుతూ ఉంటారు. అది అండ్ నేను అవైలబుల్ ఉండను కూడా అనుకుంటూ ఉంటారు. వీ డూ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఆల్సో అండ్ వీ సెల్ లైక్ టాప్ నాచ్. అసలు భార్గవి కూనం అమ్మో బాబోయ్, ఆమె దగ్గరికి నేను అన్ని మాటలు నేను విన్నా, అది నిజమెంత అబద్ధం ఎంత నాకు తెలియదు. నో డెఫినెట్గా నేనే చెప్పా కదా, మీకన్నా ముందు నేనే చెప్పా కదా, భార్గవి కూనం అంటే అమ్మో అంటారు. బట్ ఒక్కసారి నా దగ్గరికి అలవాటు అయిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళరు. దట్ ఈస్ మై గట్ ఫీలింగ్. ఎందుకంటే ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఐ గివ్, అది వేసుకున్న తర్వాత అడిక్ట్ అయిపోతారు. ఒక 100 శారీస్ కన్నా ఒక కలెక్షన్లో పెట్టుకోవడం కన్నా ఒక 30 to 40 కలెక్షన్లో మంచివి పెట్టుకుంటే చాలు అనే మైండ్ సెట్కి వచ్చేస్తారు. మినిమం ప్రైసింగ్ ఎంతలో నుంచి స్టార్ట్ అవుతుందండి మీ దగ్గర మామూలుగా? లైక్ 8,000 నుంచి స్టార్ట్ అవుతుంది, డిపెండ్, మినిమం. ఇంకా దాన్ని బియాండ్ లెవెల్ ఇంకా దానికి చెప్పలేము. ఇంకా మన ఎక్స్టెంట్ అప్ టు ఇన్ని సంవత్సరాల్లో ఈ క్లయింట్కి చేసిన మ్యారేజ్, ఈ క్లయింట్కి చేసిన బట్టలతోని అబ్బా ఎంత బాగుండింది, ఎన్ని సర్ప్రైజింగ్ మంచి చేశాను నేను, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనుకున్న సందర్భం ఏదైనా? చాలా ఉన్నాయి అలా వెడ్డింగ్స్. ఎందుకంటే చెప్పాలనుకుంటే చాలా లాంగ్ లిస్ట్ అవుతుంది. ఎందుకంటే మెయిన్ టాప్ సెలబ్రిటీస్ ఎవరు అన్న? అందరికీ వెల్ నోన్ సెలబ్రిటీస్ అంటే ఐ డిడ్ గాలి జనార్దన్ రెడ్డి డాటర్ వెడ్డింగ్. అది దట్ ఈస్ ద లైక్ కంట్రీ వైడ్ టాక్. ఆల్మోస్ట్ ఐ డిడ్ ఫర్ 9 outfits, 9 ఈవెంట్స్. ఆయన పర్సనల్గా నా దగ్గర స్టూడియోకి వచ్చి కూర్చొని చేయించుకున్నారు. సో అండ్ నెక్స్ట్ శ్రీరాములు గారు ఈ మధ్య రీసెంట్గా వాళ్ళ డాటర్ వెడ్డింగ్ అయింది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీకి మొత్తం బెంగళూరు అంతా హైదరాబాద్ వచ్చేసి ఉంటుంది. చాలామంది ఉన్నారండి. ఇంకొక అమ్మాయి ఉంటుంది పర్ణిక అని, షీఈ్ మోస్ట్ ఫేమస్ బ్రైడ్. భార్గవి కూనం అని కొట్టగానే మీరు గూగుల్లో కొట్టినా, పింట్రెస్ట్లో కొట్టినా, దేంట్లో కొట్టినా అమ్మాయి ఫొటోస్ అన్నీ వస్తుంటాయి. అంటే అలా చాలామంది ఉన్నారు. అదే అంటున్నాను నేను, ఈ భార్గవి కూనం ఈరోజు నేను అనుకునే సక్సెస్, మీరు అనుకునే సక్సెస్, ఇదంతా నాకు నా వర్క్ని ఇష్టపడే పీపుల్ వల్ల వచ్చింది. అదే నాకు, దట్స్ మై స్ట్రెంగ్త్. నాకు తెలిసి మీరు ఒక సినిమాకి కూడా పనిచేశారు డైరెక్ట్గా. కానీ ఆ సినిమా మీకు అంతగా ఆశించిన ఫలితం ఇవ్వలేదని నా ఫీలింగ్. లేదు ఆ సినిమా అది నేను యాక్చువల్గా చాలా ఇష్టపడి చేశా. అంటే నాకు తెలియని టైంలో కూడా కృష్ణవంశీ గారి డైరెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఎప్పుడైతే ఫస్ట్ ఆ ఆపర్చునిటీ నేనైతే ఐ నెవర్ ట్రై టు గెట్ ఇన్ టు ద మూవీస్. నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు కృష్ణవంశీ గారు అనగానే చాలా ఎక్సైట్ అయ్యాను, కలిశాను. ఆయన కూడా స్టూడియోకి వచ్చేవాళ్ళు, నాకు ఇలా కావాలమ్మా, ఇలా కావాలి. ఇట్ వాస్ వెరీ ఫెంటాస్టిక్ జర్నీ. 3 months ఐ వర్క్ ఆన్ ఎంటైర్ 35 members. రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి, రోజా దగ్గర నుంచి, గోపీచంద్, తాప్సీ, మొత్తం ఆ మూవీలో ఆయన అంటే మనుషులందరినీ తీసుకొచ్చి పెట్టేస్తాడు కదా, ఒక పండగలాగా క్రియేట్ చేస్తాడు వాతావరణం. సో హ్యూజ్ 34 members-కి 4 changes ఒక సాంగ్కి అంటే ఆ సినిమాకి అది ఇది. సో ఐ లర్న్ట్ ఎ లాట్ ఇన్ దట్ ప్రాసెస్. ఓన్లీ మై డిసప్పాయింట్ వాస్, అది మూవీలో కూడా పేరు నేమ్ నాదే వేశారు భార్గవి కూనం అని. బట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత అవ్వకముందు, అది నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, కానీ వన్ ఫైన్ డే టీవీలో చూస్తే ఆ సాంగ్ మొత్తం వేసి బై కళామందిర్ అని న్యూస్ పేపర్లో ఓపెన్ చేస్తే
నేను చేసిన బట్టలు తాప్సీ గోపిచంద్ వేసుకున్నవి కళామందిర్ కళ్యాణ ఏదో పెట్టింది. దెన్ ఐ ఆస్క్డ్ ప్రొడ్యూసర్, దెన్ ఐ ఆస్క్డ్ వంశీ గారు. వాట్ ఈస్ ద మూవీ నేమ్? మొగుడు. దట్ టైమ్ ఐ డిసైడెడ్ ఇంకా ఎప్పుడు నేను మూవీస్ చేయకూడదు. డిసైడ్ చేసేసుకున్నారా? యా. తర్వాత మీకు ఎప్పుడు మూవీ ఛాన్సెస్ రాలేదా? చాలా వచ్చాయి, నేను డైరెక్ట్గా చెప్పేశాను, నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వను. ఆ తర్వాత 20 మూవీస్ దాకా చేసున్నా. సామంతకి చేశా, రకుల్కి చేశా, నయనతారకి చేశా, చాలా చేశా మూవీస్. 20 మూవీస్ చేస్తున్నా. సమంతకి ఎన్ని అవుట్ఫిట్స్ చేసి ఉంటారు? సమంతకి తమిళ్ మూవీస్కి చేశాను నేను. అంటే మూవీస్లో మీరు చెప్తుంది ఇండిపెండెంట్గా కాదు. ఇండిపెండెంట్ కాదు, మూవీస్కి. ఇండిపెండెంట్గా నేను ఎప్పుడు అదే అంటున్నా, ఏ రోజైతే నాకు ఈ మూవీతో ఒక కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ వచ్చిందో ఆ రోజే నేను డిసైడ్ అయ్యా, మేబీ ఐ డోంట్ ఫిట్ ఇన్ దట్ ఏరియా. ఇప్పుడు అలా ఫస్ట్ వచ్చిన మొదటి క్లయింట్ ఎవరో సెలబ్రిటీ ఉంటారు కదా, అలాగా నాకు తెలిసి ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఎంతమంది సెలబ్రిటీస్తో మీరు పనిచేస్తున్నారు? సెలబ్రిటీస్ అంటే ఏమున్నాయి నాకు నిజం చెప్పాలంటే, సెలబ్రిటీస్ నా దగ్గరకు వచ్చే ప్రతి పర్సన్ని ఐ ట్రీట్ యాజ్ ఎ సెలబ్రిటీ ఓన్లీ. కొంతమంది ఏంటంటే యా డెఫినెట్గా ఇప్పుడు ఫేమస్ పీపుల్ వస్తే వీ ఫీల్ సో హ్యాపీ దట్ వీఆర్ గెటింగ్ రికగ్నైజ్డ్. అలా చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో అదే నా మెయిన్ బేస్. ఇప్పుడు ఒక మామూలు వాళ్ళు మీ బట్టలు వేసుకొని ప్రజెంట్ చేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేయటం వేరు. మీరు చెప్పే ఉద్దేశం నాకు అర్థమైంది. ఇప్పుడు ఒక బిజినెస్ పీపుల్లో మీరు బిజినెస్ చేస్తున్నారు, అలాంటిది ఒక సెలబ్రిటీ ఒక 1000 మందికి రిప్రజెంట్ చేయగలిగిన వ్యక్తి ఉంటారు, ఒక 1,00,000 మందికి 10,000 మందికి. చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. బట్ ఐ ఫీల్ నాకున్న పీపుల్ అనేది మేబీ ఇట్స్ బెటర్ టు కీప్ పర్సనల్ ఏమో, అది నా ఫీలింగ్. ఎందుకంటే అందరూ వెరీ లైక్ యు నేమ్ ఇన్ హైదరాబాద్ ఎనీ అందరూ నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు. మన దగ్గర ఎలా చూసుకున్నా కానీ కనెక్షన్ అయితే ఉంది. ఇంత పరిచయం ఇంత ఫ్రెండ్షిప్ ఉన్న మీరు కూడా పేస్ట్రీలు పబ్బులు పార్టీస్ ఉంటాయా? నో, నేను ఎప్పుడు నాకు అదే అంటున్నాను, నాకు నా వర్క్ కాస్త టైం మిగిలింది పిల్లలు, అది తప్ప నథింగ్ ఎక్సైట్స్ మీ. ఈ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచే కొంచెం వెడ్డింగ్స్కి ఏదైనా మెయిన్ ఫంక్షన్స్కి వెళ్ళడం స్టార్ట్ చేసా. అది కూడా ఎందుకు అంటే నేను స్టార్ట్ చేసి 12 ఇయర్స్ అయింది కదా. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో మీరు అనుకునే ఈ సెలబ్రిటీ పీపులే కొంచెం క్లోజ్ అవుతాం బాగా. సో ఒక కైండ్ ఆఫ్ బాండేజ్ పెరుగుతుంది, దానివల్ల నేను అటెండ్ అవుతున్నా. అంత లేకపోతే అవి కూడా మనకి అది ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా ఈ బ్రాండ్ని ఎక్కడ దాకా తీసుకెళ్దాం అనేది మీ ఆలోచన? ఫ్యూచర్ ప్లాన్స్ అయితే చాలా ఉన్నాయండి. నేనంటే ఇప్పుడు మెయిన్ నాకు అంటే ఫస్ట్లో నేను 12 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన అప్పటికి ఇప్పటికి సబ్జెక్ట్ వైజ్గా కూడా చాలా నేర్చుకున్నా. మైండ్లో చాలా ఇన్పుట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 40-50% నేను బయటికి తీసుకొచ్చాను ఇప్పటివరకు. సో వీవింగ్ అనే సబ్జెక్ట్ మీద హోల్డ్ తెచ్చుకున్నాను ఒక 4 ఇయర్స్ నుంచి. సో మనకి ఓన్ వీవింగ్ వీవర్స్ కంచిలో ఉన్నారు, అలా బెనారస్లో ఉన్నారు, రాజస్థాన్లో ఉన్నారు, ఇటు చూస్తే చందేరి, అలా ఒక మెయిన్ మన ఇండియాకి ప్రైడ్ వీవింగ్ కమ్యూనిటీ అనే దాంట్లో ఒక 6 క్లస్టర్స్లో మన ఓన్ సెటప్స్ పెట్టుకొని రన్ చేయగలుగుతున్నా. అంటే రన్ చేయడం అంటే నా ఓన్ డిజైన్స్, ఎవ్రీథింగ్ మై మ్యానుఫ్యాక్చరింగ్. సో అదొక వెరీ టఫ్ సబ్జెక్ట్ అండ్ వెరీ టిడియస్ ప్రాసెస్. చేత్తో చేసేది అంటే ప్రతిదీ డై దగ్గర నుంచి, జెరీ దగ్గర నుంచి, సిల్క్ యాన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మానిటర్ ఇట్స్ వెరీ మైక్రో మేనేజ్మెంట్ చేసుకుంటా వెళ్ళాలి. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని డివిజన్లు ఉంటాయి? వర్కర్స్ ఇప్పుడు 100 మంది ఉన్నారు కదా, మీ ఈ వీవర్స్ కానీ ఎన్ని డివిజన్స్ అంటే డెఫినెట్గా చాలా డివిజన్స్ అనేది ఏమి ఉండదు. మోస్ట్లీ నేనే మానిటర్ చేస్తూ ఉంటాను. బట్ ఐ సపరేటెడ్ ఇంటూ డిఫరెంట్. ఇప్పుడు వర్క్షాప్ అంటే వర్క్షాప్లో టైలర్స్ ఉంటారు. అగైన్ మా మెయిన్ బేస్ ఒకటి ఎంబ్రాయిడరీ పీపుల్. సో వాళ్ళకి ఐ గివ్ దెమ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్. ఇక్కడ లోకల్ పీపుల్ ఎవరు లేరు, సో వాళ్ళందరికీ అకామిడేషన్ ఇవ్వాలి. సో అది కంప్లీట్ వేరే సెటప్, స్టూడియోకి సంబంధం ఉండదు. ఇంక ఇట్లా ఆర్టిస్టులు అంటే ఇప్పుడు బయట నుంచి తీసుకొచ్చి అందరికీ అకామిడేషన్. మోస్ట్ ఆఫ్ మై టీమ్ ఈజ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్.
సో అండ్ దే వర్క్ వెరీ డెడికేటెడ్లీ. మీ దాన్ని కాపీ చేయటం, రిప్లికా చేయటం, మిమ్మల్ని చూసి అది చాలా జరిగాయి. ఇట్ సో మెనీ పీపుల్ ఇట్ హ్యాపెన్. దాన్ని కంట్రోల్ చేయలేమండి. దాన్ని కంట్రోల్ చేయాలి అన్నప్పుడు మనము ఇంకా ఫైట్ చేయడంలో పెట్టే ఎనర్జీ కన్నా కూడా కొత్త చేసుకునే దానికి ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలి ఇంకా. ఎందుకంటే ఎంతమందినని మనము ఇది చేయగలుగుతాము, చేయలేము. ఎస్పెషల్లీ మీ డిపార్ట్మెంట్స్లో ఇబ్బంది ఏమో. చాలా పట్టు చీరలే ఇప్పుడు నేను చేసినవి పెద్ద పెద్ద బ్రాండ్స్ పీపుల్ కూడా సేమ్ శారీస్ చేసి, అంటే నేను స్టార్ట్ చేసింది శారీస్ అనేది ఒక 5 years 6 years అయింది. అంటే వీవింగ్లోకి ఎంటర్ అవ్వాలి అనుకొని డెసిషన్ తీసుకున్నది 6 years అయింది. 12 years నుంచి వర్క్ చేస్తున్నా. ఎప్పుడైనా సరే నాకు హ్యాండ్లూమ్స్ అనేది ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ మీడియం. ఫ్యాబ్రిక్స్ కానీ అది ఎలా చేస్తారు అని నేర్చుకొని అంటే మనకేది సబ్జెక్ట్ నేర్చుకొని ఎంటర్ అవ్వలేదు కదా, ఎంటర్ అయ్యి నేర్చుకుంటా ఉన్నాం కాబట్టి ఆ టైం పట్టింది. సో నేను ఎంటర్ అయ్యి నేను చేసిన శారీస్ డిజైన్స్ కాపీ అయ్యి నా కళ్ళ ముందే నేను చేత్తో చేసినవి నేను ఒక 20-30 శారీస్ అమ్మగలిగితే బయట మార్కెట్లో మినిమం ఒక 10,000 సేమ్ కాపీస్ అమ్మే అవన్నీ నేను చూసాను. ఏముంది సింపుల్, ఇప్పుడు జస్ట్ ఒక ఫోటో బయటకు వస్తే చాలు, బయటకు వచ్చేస్తే అన్ని చోట్ల ఉంటుంది. ఇది పట్టుకొని మాకు ఈ శారీ కావాలి అంటారు, ఓకే అమ్మ మేము చేస్తామంటారు, పవర్ లూమ్లో పెట్టేస్తారు, వచ్చేస్తాయి, 1000 కాపీస్ వచ్చేస్తాయి. భార్గవి గారు, ఇప్పుడు ఎన్నో కోట్లు ఉన్నోళ్ళు ఉండొచ్చు, మీలాగా చేయాలని అనుకోవచ్చు. అది ఎవరైనా చేసేయచ్చు ఒక ఫ్యాక్టరీ లాగా? డబ్బులుంటే సరిపోతుందా? డబ్బులుంటే సరిపోతుంది అనేది డిఫరెంట్ లాజిక్. డబ్బులతో పాటు ప్యాషన్ ఉండాలి, కష్టపడే కన్సిస్టెన్సీ ఉండాలి, అండ్ మెయిన్ కోర్ క్రియేటివిటీ అనేది ఇన్హెరెంట్గా ఉండాలి. దట్స్ వాట్ ఐ బిలీవ్. బికాజ్ నా దగ్గర ఈరోజు కూడా మీరు నాకు చాలా రోజులుగా తెలుసు, మీరే అన్నారు ఓల్డ్ స్టాఫ్ అంతా ఉన్నారు. 12 years నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలామంది ఇప్పటికి కూడా నా దగ్గర సేమ్ స్టాఫ్ సేమ్ పీపుల్, అంటే ఒక 12 years నుంచి నాతో బిగినింగ్ నుంచి వర్క్ చేస్తున్నారు. అంటే ఆ కన్సిస్టెన్సీ, కొత్త వాళ్ళు వచ్చినా కానీ దట్ విల్ టేక్ ఇట్ ఫర్ ఎ బెటర్మెంట్, అండ్ పాత వాళ్ళని కూడా విల్ ట్రైన్ ఇన్ టు ద కరెంట్. ఇవన్నీ అడాప్టేషన్ అనేది, ఆ ప్రాసెస్ అనేది మధ్యలో చాలా కష్టం. ఎవ్రీ స్టేజ్ ఆఫ్ న్యూ ఫ్యాషన్ అనేది ఇప్పుడున్న ప్రజెంట్ సినారియాలో ఒక 3-4 months సీజనల్ అయిపోయింది. ఈ టైంలో ఇది నడుస్తుంది, బట్ ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ దట్. నాకు తెలిసిన ఫ్యాషన్ ఏంటంటే సస్టైనబుల్ ఫ్యాషన్. భార్గవి గారు, మీరున్న ఫీల్డ్కి ఏదో ఒక లాక్మే ఫ్యాషన్ వీక్ లేకపోతే ఇంకోటో ఇట్లా చేసుకుంటూ వెళ్తేనే మీకు మార్కెట్లో ఒక సుస్థిరమైన ప్లేస్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అలాంటిది మీరు నాకు ఏం అవసరం లేదు అనుకున్నారా, లేకపోతే మీరు ఇండివిజువల్గా మేము ఎదగలను ఊరుకున్నారా? అట్లాంటి ప్రయత్నం ఎప్పుడైనా ఏమైనా చేశారా? ప్రయత్నం అంటే నన్ను చాలామంది నాకున్న మీరనే సెలబ్రిటీ సర్కిల్ కానీ, మీరు ఎంతసేపు అండి ఒక ఫ్యాషన్ షో చేసేయచ్చు కదా. నాకేంటంటే ఫస్ట్ థింగ్ నా బిజినెస్ మాడ్యూల్లో నాకు వర్క్ అయినది ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్. ఒక మనిషి ఒక మాట మన గురించి మాట్లాడారు అంటే దట్ ఈస్ ద లైక్, ఇంకెంత ఇచ్చినా దాని ముందు ఇది రాదు. మీరు ఎక్స్పీరియన్స్, మీరు నా ప్రోడక్ట్తో మీరు ఎక్స్పీరియన్స్ అయింది, వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నారు అంటే దాని ఇంపాక్ట్ చాలా పవర్ఫుల్. దట్స్ హౌ మై ఎంటైర్ బిజినెస్ హ్యాస్ గ్రోన్ అప్. నేను నా పొజిషన్ ఈరోజు అది. అండ్ వన్ మోర్ థింగ్, ఐ బిలీవ్ ఇన్ మై ప్రోడక్ట్. సో నా ప్రోడక్ట్ని నేను చూపించగలుగుతున్నా, దాంతో బ్రాండింగ్ అయింది, పీపుల్కి తెలిసింది, ఓకే భార్గవి కూనం డిజైన్స్ అంటే ఇలా ఉంటాయి, ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి అనేది. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ టు ఎనీ ఫ్యాషన్ షోస్, చేయకూడదు అని లేదు, చేయాలి అనేది లేదు. బట్ బిఫోర్ దట్ నాకు అన్నీ అంటే కావాల్సినంత పని ఫుల్గా ఉంది చేతిలో. దానివల్ల నేను మేబీ ఫ్యూచర్లో డెఫినెట్గా మంచి టైం వచ్చినప్పుడు ఐ విల్ డూ ఎ ఫ్యాషన్ షో. ఇంతకుముందు కూడా ఒక 4-5 హైదరాబాద్లో చేసున్నాము. మీరనే ఈ లాక్మే ఫ్యాషన్ అవి నాకు అంత ఎగ్జైట్మెంట్గా ఇప్పుడు లేదు. వెన్ ఐ ఫీల్ లైక్ చేస్తానేమో. మీరు ఈ బ్రాంచెస్ని, భార్గవి స్టూడియో అనే బ్రాంచెస్ని బెంగళూరులో ఒకటి, విజయవాడలో ఒకటి, ఇలా స్టేట్కి ఒకటి పెట్టాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది, నిజమేనా? ఉంది. ప్రస్తుతం ఈ కరోనా సిచ్యువేషన్ వల్ల కొంచెం హోల్డ్లో పెట్టాం, బట్
డెఫినెట్గా ఫ్యూచర్లో ఇట్లా స్టేట్కి ఒకటి పెట్టే ఆలోచన అయితే ఉన్నారు. స్టేట్కి ఒకటి అనేది కాదు, బట్ మన మెయిన్ అదే మీకు ఎక్కడైతే బిజినెస్ హోల్డ్ ఉందో మీకు అంటే మీ క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారో మీకే తెలిసింది కదా. ఉంది. బట్ వన్ మోర్ థింగ్ ఆల్సో ఐ బిలీవ్, ఎక్కువ బ్రాంచెస్ పెట్టడం వల్ల కూడా నాకున్న దీంట్లో నేను అదే అంటున్నా, బిజినెస్ మాడ్యూల్ కన్నా కూడా నాకు ఐ ఎంజాయ్ ద ప్రాసెస్, డిజైనింగ్ ప్రాసెస్ విత్ ద పర్సన్. సో అది నేను 100% ఎక్కువ బ్రాంచెస్ చేయడం వల్ల మేబీ నేను అది చేయలేకపోవచ్చేమో. దానివల్ల ఐ ఎక్కువ పెట్టను. బట్ బెంగళూరు అనేది నాకు బేస్ ఉంది, చెన్నై బేస్ ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ ఆ 2 ప్లేసెస్ అని అనుకుంటున్నాను. ఇంకా మన తెలుగు రాష్ట్రం, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర, సో ఆ కనెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఒకటి విజయవాడ ఆర్ వైజాగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను. సూన్ ఇట్ విల్ హ్యాపెన్. మేడం ఫైనల్గా ఫ్యామిలీ మిషన్కి వద్దాం మళ్ళీ ఒకసారి. మీ హస్బెండ్ పేరేంటండి? రామ్ మనోహర్ లోహియా. రామ్ మనోహర్లో ఏంటి మేడం బ్లష్ అవుతున్నారు? అంటే చాలా పెద్ద పేరు, అది క్లియర్గా వినిపిస్తుందో లేదో. రామ్ మనోహర్ లోహియా. లోహియా అంటే ఆయన లవ్ మ్యారేజా మీరు? కాదండి, మా మామయ్య గారు సోషలిస్ట్. సో రామ్ మనోహర్ లోహియా అని ఆయన చాలా ఫేమస్ సోషలిస్ట్. సో ఆయన నేమ్ మీద ఒక హాస్పిటల్ కూడా ఉంటుంది, మీరు విన్నారో లేదో. సో మా మామయ్య ఆయన పేరు పెట్టుకున్నారు. సో ఆ లాంగ్ నేమ్ చెప్పేటప్పుడు అర్థం కాక చాలామంది రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు, అందుకని నేను అదే ఈ భార్గవి స్టూడియో భార్గవి రెడ్డికి ఈ రామ్ మనోహర్ లోహియాకి ఏంటి సంబంధం అనేది అది అలా ఉండనివ్వండి, సస్పెన్స్, దట్స్ నైస్ ఓన్లీ. బాగుందండి. సో బేసిక్గా మా హస్బెండ్ కూడా మా బ్రదర్, నా ఓన్ బ్రదర్ క్లాస్మేటే ఉస్మానియాలో చదివేటప్పుడు. సో వీ నో ఈచ్ అదర్ ఫ్రమ్. ఆల్ ది వెరీ బెస్ట్ భార్గవి గారు. త్వరలోనే విజయవాడ, వైజాగ్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. టకటగా చెప్తున్నారు మీరు. స్టెప్ బై స్టెప్. నేను ఏది ఫాస్ట్గా చేయాలి అనుకోను, క్వాలిటీ వర్క్ని బిలీవ్ చేస్తా. సో డెఫినెట్గా నేను స్టార్ట్ చేస్తా. బట్ మంచి సర్వీస్ చేయాలి. సర్వీస్ అన్నప్పుడు నేను ఉన్నదే సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ. ఎంత మనము పీపుల్కి సర్వీస్ చేస్తే, ఎంత కంఫర్ట్ జోన్ ఇస్తే, ఎంత బ్యూటిఫుల్ వెరీ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తే దే విల్ రిమెంబర్ అస్. దట్స్ నా మోటో. అది నేను ఎక్కడికి వెళ్ళినా అదే క్వాలిటీ ఇవ్వాలనుకుంటా. స్లో అయినా పర్వాలేదు, నాకు టైం కన్స్ట్రైన్స్ ఏం లేవు, డెఫినెట్లీ చేస్తాం. మీరు 95 కిలోల నుంచి 100 కిలోలు ఉండే టైంలో నాకు తెలుసు మీరు అంటే చాలా బొద్దుగా ఉండేవారు. ఏంటి ట్రాన్స్ఫర్మేషన్, ఏంటి కథ, ఏంటి ఏది మోడల్ అవుదామని ముందే అనుకొని తగ్గారా? బేసిక్గా అదే మీకు చెప్పాను నేను చదివిన చదువు వేరు, ఎంటర్ అయిన ఫీల్డ్ వేరు. సో ఫోకస్ అనేది 18 hours పర్ డే. ఎలాగా తెలియని దాంట్లోకి వచ్చాం, తెలియని వరల్డ్, మనుషులు ఎవరూ తెలియదు. సో ఎవ్రీడే నేర్చుకోవాలి, ఎవ్రీడే ఎక్సెల్ అవ్వాలి చేసే వర్క్లో. ఆ ప్యాషను, ఆ డ్రైవ్, అలా ఇయర్స్ ఒక 5-6 years చేసుకుంటా వెళ్ళి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఐ మై సెల్ఫ్ రియలైజ్డ్ దిస్ ఇస్ నాట్ యూ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇలాగ ఉంటే మోర్ ప్రొడక్టివ్గా లాంగ్ డ్యూరేషన్లో యూ కాంట్ వర్క్. లవ్గా ఉండడం వల్ల డెఫినెట్గా ఉమెన్కి చాలా ఇష్యూస్ ఉంటాయి. సో దాన్ని ఎంత ఎర్లీగా దాన్ని టేక్ కేర్ చేసుకొని ఒక కాన్షియస్నెస్ తోటి వర్కౌట్ చేస్తే, వర్కౌట్ అంటే సింపుల్, ఈటింగ్ గుడ్ ఫుడ్, హెల్దీ ఫుడ్, కాన్షియస్ ఈటింగ్ అండ్ ఎ బిట్ ఆఫ్ వాకింగ్ అండ్ యోగా. ఇవి నేను కాన్స్టెంట్గా 3 years ఒకే కైండ్ ఆఫ్ ఫుడ్, వీగన్ ఫుడ్ తీసుకొని అది చేయడం వల్ల తగ్గాను. ఎస్, ఐఎమ్ ఎంజాయింగ్ దట్ హెల్దీ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. సో అదే అంటాను నేను, ప్రతి ఉమెన్కి కూడా ఈ హెల్త్ కేర్ అంటే మనల్ని కేర్ చేసుకోవడం. దాంతోనే మనము ఇంకా కూడా ప్రొడక్టివ్గా వర్క్ చేయగలుగుతాం. మైండ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందరూ డెఫినెట్గా ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేది, యోగా అనేది, వాకింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. డెఫినెట్గా అందరికీ టైట్ స్కెడ్యూల్సే ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఈవెన్ ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ, కిడ్స్ ఉన్నారు, అందరినీ చూసుకోవాలి. ఐ లివ్ విత్ మై ఇన్లాస్, లైక్ 7 people వీ లివ్ టుగెదర్. ఇది ఉండి మళ్ళీ స్టూడియోకి వచ్చి పర్సనల్గా క్లయింట్స్ని అటెండ్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ దగ్గర నుంచి నేనే ఎగ్జిక్యూషన్ చెక్ చేసుకొని మానిటర్ చేసుకో. బట్ దేని టైం దానికైతే పెట్టుకోవాలి. 24 hours ఒక 2 hours అనేది 1.5 hour అన్న అట్లీస్ట్ ఉండాలి. ప్లాన్ చేసుకోవాలి. కాన్షియస్ ఫుడ్, కాన్షియస్ ఇది
వర్కౌట్ ప్లాన్, వాకింగ్ కానీ సింపుల్ థింగ్స్. అది కాన్స్టెంట్గా చేయాల్సిన అవసరం కూడా లేదు. వీక్కి ఒక 4 days ఒక చీటింగ్ డే పెట్టుకోవచ్చు. ఇది ఒక బ్రహ్మ విద్య అయితే కాదండి. బట్ నేను అనేది ఏంటంటే ఒక డెడికేషన్ ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, లవ్ యువర్ సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్. నన్ను నేను ఎంత ఇష్టపడతానో అప్పుడే ఇంకొకరికి కూడా నేను ఐ బిలీవ్ ఇన్ దట్స్ వాట్ ఐ ట్రాన్స్ఫార్మ్డ్. ఒక ఎన్ని కిలోలు తగ్గారండి? 30 కిలోలు తగ్గారా? ఒక 20+ 25 దాకా. అవి అప్ అండ్ డౌన్ అవుతుంటాయి, బట్ ఐ డోంట్ కేర్. ఈ లావు ఉన్నప్పుడు కూడా ఐ నెవర్ హ్యాడ్ అమ్మో నేను చాలా లావు ఉన్నాను అని నాకు ఇన్సెక్యూర్ ఫీలింగ్ అలాగైతే ఎప్పుడూ లేదు. ఐ వాజ్ ఆల్వేస్ కాన్ఫిడెంట్ అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ మై లైఫ్ స్టేజ్. బికాజ్ నాకు వర్క్ అనేది నా స్ట్రెంగ్త్. బట్ నాకు అనిపించింది ఏంటంటే కొంచెం ఒక్కొక్కసారి ఈ లావు అనే దానివల్ల కైండ్ ఆఫ్ నేను ఇలా అయిపోతున్నానే, హెల్త్ కూడా అంత కొంచెం ఫాస్ట్గా అది డెఫినెట్గా ఉంటుందండి. ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిట్నెస్లో ఉండే జాయ్, ఒక కాన్షియస్ ఈటింగ్, ఫుడ్లో ఆ స్ట్రెస్ అనే ఒక వర్డ్తోని పిచ్చి పిచ్చిగా తినేసే ఆ మైండ్ ఆఫ్ స్టేట్ నుంచి లేదు, స్ట్రెస్ అనేది డిఫరెంట్, బాడీకి ఎంత అవసరమో అంతే ఇవ్వాలి అనే డిఫరెంట్ ఆ మెచ్యూరిటీకి నేను రాగలిగా. అది ఇంపార్టెంట్. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ ప్రాసెస్లో మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్? చెప్పేమంటారు, మీకెందుకండి మోడల్స్, మీరే చేయొచ్చు కదా అనేది నేను కలిసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వచ్చే ఇది. బట్ నాకేంటంటే ఐ లవ్ టు బీ బిహైండ్. నా ప్రోడక్ట్ని నాలో చూసుకోవడం కాదు, అందరిలో చూడడం అనేది ఐ లైక్ దట్. బట్ అది ఇట్స్ అ బెస్ట్ కాంప్లిమెంట్. అండ్ నేను ఇప్పుడు ఇది మీరు అన్నట్టు నేను చేశాక కూడా మేము చెప్పామా, మీరు చేశారా, చాలా బాగా వచ్చింది, ఇంకా అవసరం లేదండి మీకు అది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసి చేయలేదు ఏది. ఈ రోజు కూడా నాకు ఇంకా సింక్ అవ్వట్లేదు. మీరు మోడల్ అంటుంటే ఓకే నేను అందుకని అంటున్నారా, నేనేంటంటే నా వర్క్ ఇది. లేదు, నేను చాలా హానెస్ట్గా చెప్పాను. మీరు డెఫినెట్గా మీరు మోడల్కి పెట్టే ఖర్చు, వాళ్ళ పని, ఇప్పుడు మోడల్ అంటే వచ్చి షూట్ చేసేసి వెళ్ళిపోరు కదండి. మధ్యలో ఎంత కమ్యూనికేషన్ ఉంటుంది, ఎన్ని ప్లస్లు మైనస్లు ఉంటాయి, ఎన్ని ఉంటాయో నాకు తెలుసు. బట్ ఫర్ టైం బీయింగ్ నేను చేశాను. బట్ నెక్స్ట్ టైం నుంచి డెఫినెట్గా ఐ డూ రెగ్యులర్గా మోడల్తోనే ప్రాపర్ ప్రొఫెషనల్ షూటే. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐ డిడ్ంట్ డూ ఏ ప్రొఫెషనల్ జాబ్, అది చేస్తాను. ఇట్స్ నాట్ ఎందుకండి మీ కంపెనీలో నుంచి మీరు ప్రొడక్షన్ మోడల్ డబ్బులు ఏదో మీరే తీసుకోండి. అది కాదు శివగారు. లేదు, టైం కరోనా వల్ల సిచ్యువేషన్ వల్ల చేయాల్సి వచ్చింది. బట్ అదే అంటున్నాను నేను, ఇదంతా ఒక ఎవ్రీథింగ్ ఈజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నాకు కూడా తెలియదు నేను ఇంత ఫ్రీగా మీరు అన్నట్టుగా నేను మోడలింగ్ చేశాను అనడం అనేది చేసింది కానీ బాగాలేదు అనడం చాలా ఉంటుంది, చేసింది కానీ చాలా బాగా చేసింది అనేది అది ఆఫ్ కోర్స్ అది ఎక్కడైనా ఉంటుందండి. 100కి 100 మందికి మనం నచ్చాలని ఉండదు. 100లో 80 మందికి నచ్చితే నచ్చినట్టే. మిగతా 20 మంది గురించి మనం ఆలోచిస్తూ కూర్చుంటే సో టచ్ వుడ్ నాకు వెరీ పాజిటివ్ రెస్పాన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అది ఆ కాన్ఫిడెన్స్ అనేది అది వస్తుంది ఏంటి, మన పర్సనల్ కేర్ తీసుకుంటూ మంచి ఫుడ్ తినడం, కాన్షియస్నెస్. ప్రతి చేసే పనిలో మనం కాన్షియస్గా ఉంటే, మనం ఆన్సరబుల్గా ఉంటే దట్స్. మీరు స్ట్రెస్కి రిలీఫ్కి ఇళయరాజా అనే మందు వాడతారని విన్నాను. అవును, ఆ మ్యూజిక్ అనేది ఒక పక్కన ఎప్పుడు ప్లే అవుతూ ఉండాలి. దట్స్ ఎస్, ఇట్స్ అ మెడిసిన్. ఇట్స్ మెడిసిన్. ఇళయరాజా మెడిసిన్ వాడతారు మీరు? ఓన్లీ ఇళయరాజా? పాత పాటలే ఇప్పటికి కూడా నేను అవే వింటాను. పాత సినిమాలే చూస్తాను, కొత్త సినిమాలు కూడా చూడను. మీ బట్టల స్టైల్ లాగానే మీరు కూడా వింటేజ్ అండి. ఎస్, మేబీ నేను అక్కడే స్టక్ అయిపోయానేమో. స్టక్ అయిపోయారా? దాని గ్రేట్నెస్ తెలిసిందంటారా? అంటే దట్ ఈస్ ఆల్వేస్ ఫర్ ఎవర్. ఇది గోల్డెన్ మెమరీస్. ఒక దళపతి శంకరాభరణం మళ్ళీ రావు కదా, అంతే. ఇదండి భార్గవి కోనం గారితో ఇప్పటిదాకా మాట్లాడాం కదా. ఆమె పెళ్లి కూతురులోని హావభావాల్ని, వాళ్ళ నవ్వుల్ని, వాళ్ళ జీవితకాలం గుర్తుంచుకునేటట్టుగా నా బట్టలు వేసుకొని వాళ్ళు ఆనందపడితే నాకు చూడాలన్నదే కోరిక తప్ప నాకు వేరే కోరిక లేదు. ఒక సర్వీస్ కంపెనీ లాగా నేను పనిచేస్తాను, ఎంతోమంది నా బట్టలు వేసుకొని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఫ్యూచర్లో అతి త్వరలో ఒక్కొక్క స్టేజ్ పెంచుకుంటూ భార్గవి స్టూడియోస్ని బెంగళూరులో, చెన్నైలో, విజయవాడ, హైదరాబాద్లో కూడా పెడతానికి రెడీ అవుతున్నట్టుగా చెప్పారు.
ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ భార్గవి కోనం గారు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.